హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. గౌరవనీయులు సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు, మన నర్సాపూర్ శాసనసభ్యురాలు, గౌరవనీయులు దేవేంద్రన్న గారు, చంద్రగౌడ్ గారు, గోపి గారు, మల్సూర్ గారు, మరి మన మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గారు, మా నయీముద్దీన్ గారు, మన పట్టణ అధ్యక్షులు భిక్షపతి గారు, సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా శేఖర్ గారు, శివకుమార్ గారు, రమణాగౌడ్ గారు, రామగౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, అనసూయ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా కౌన్సిలర్ అభ్యర్థులు, నర్సాపూర్ పట్టణ అక్కా చెల్లెళ్ళు, అన్నలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు ఓట్లు వచ్చినాయి. కేసీఆర్ కట్టిండా లేదా? గా బస్సు డిపో ఎవరు తెచ్చిండ్రు? గా చెరువు ఎవరు మంచిగా చేసిండ్రు? అరే కానీ మా మున్సిపల్ పెద్ద బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు? నర్సాపూర్ మున్సిపాలిటీ ఎవరు చేసిండ్రు? నర్సాపూర్కు ఆర్డీఓ ఆఫీస్ ఎవరు తెచ్చిండ్రు? నర్సాపూర్ రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అరే మంచినీళ్లకు 3 వద్దులకు 4 వద్దులకు నల్లొచ్చు. కేసీఆర్ సార్ వచ్చినాక రోజు మంచినీళ్ళు వచ్చినట్టు చేసిండా లేదా? మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కదా. 200 పెన్షన్కి అవ్వకు 2000 ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను 4000 ఇస్తా, నేను గెలవంగానే 4000 ఇస్తా. మరి గెలిచి 2 ఏళ్ళని అర్థమైంది, వచ్చినాయా 4000? నేను మా అవ్వని అడుగుతున్నా, మా తాతకు చెప్తున్నా, ఎవడన్నా కాంగ్రెస్ వాడు రేపు ఓటేయమంటే బిడ్డని 4000 తీసుకురాపోరా, తెచ్చినాకనే ఓటని బల్ల మీద గట్టిగా గుద్ది చెప్పురి. ఇప్పుడు 26 నెలలు, నెలకు 2000 అంటే 52,000 బాకీ పడ్డాడు. మా అవ్వకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 52,000 బాకీ పడ్డాడు. ఎవడన్నా వచ్చి ఓటేయని 5,000 ఇచ్చిండు అనుకో, 5 తీసుకో, 52,000 5 పోతే ఇంకెంత? 47 దేపోరా అని చెప్పు. 2,000 ఇచ్చిండు అనుకో, 2 తీసుకో, 50 దేపోరా అని చెప్పు. 50 తెచ్చినాకనే ఓటని చెప్పాలి. ఇది మోసం కాదా? నేను అంటున్నా, ఆనాడు కేసీఆర్ 200 పెన్షన్ ఉన్నప్పుడు మేం గెలిస్తే 2000 ఇస్తా అంటే బరాబర్ మొదటి నెల గెలవంగానే మొదటి నెల మన కేసీఆర్ ఇచ్చి చూపించిండు. అలా కేసీఆర్ గెలవంగానే ఇస్తాడు, రేవంత్ రెడ్డి 26 నెలలు ఇంకా ఇయ్యలే. అంటే ఏందన్నట్టు? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇంకా నమ్ముదామా ఈ కాంగ్రెస్ వాళ్ళని? నమ్ముదామా? దయచేసి ఆలోచన చేయండి. తేదీ మీకు మంచి అవకాశం. రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే, నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లు ఎత్తారనుకుంటుండు. మనము చురుకు పెట్టాలి, కర్రు కాల్చి వాత పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు. రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయినాయి అధికారంతో, నోటికి వచ్చినట్టు అడ్డదిడ్డం మాట్లాడుతుండు. మేము అసెంబ్లీలో ఎప్పుడన్నా లేచి గట్టిగా అడిగినాం అనుకో, నేను మొన్న అడిగినా, ఏమైందా 4000 పెన్షన్ అని అడిగినా. ఇంకెప్పుడు ఇస్తావు అంటే, నీ లాగులో తొండలు జరగొట్టా అంటాడు. నువ్వు 4000 ఇరా అంటే లాగులో తొండలు జరగొట్టా అంటాడు. అరే మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి? ఎలక్షన్లు అప్పుడు తులం ఇస్తా అంటే ఆ తులమేమో కానీ 1,60,000 తులం అయిపోయింది. అది కేసీఆర్ ఉండగా 80,000 ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో అది 1,60,000 అయింది. అయిందా? నీ తులం ఇచ్చుడు లేదు, ధరనేమో పెరిగింది. గా తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి అంటే నీ కళ్ళు గొడ్లు ఉడవీకి గోటీలాడతా అంటాడు. ఇవన్నీ ఏమనాలి? ముఖ్యమంత్రి ఇంకేమన్నా ఏమన్నా గల్లీలో తిరిగే స్ట్రీట్ రౌడీయా? నేను ఏమడిగినా, అరే నువ్వు మాట ఇచ్చినావు, ఓట్లేసుకున్నావు, గద్దెనెక్కినావు, ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు కూడా విక్తా అంటాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? మీ టీవీలలో చూస్తలేరా? ముఖ్యమంత్రి అంటాడు గెలిచినోడు ప్రజలకు మంచిగా పనిచేయాలి. నేను అడుగుతున్న నర్సాపూర్లా ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఒక్క పైసా పని నర్సాపూర్లో రూపాయి పని ఎక్కడైనా చూపిస్తారా? అరే వాటర్ ట్యాంకులు కేసీఆర్ కట్టినాయే, రోడ్లు కేసీఆర్ వేసినాయే, వైకుంఠధామం కేసీఆర్ కట్టిందే, మున్సిపాలిటీ కేసీఆర్ కట్టిందే, బస్సు డిపో కేసీఆర్ తెచ్చిందే, బస్ స్టాండ్ కేసీఆర్ తెచ్చిందే, చిల్డ్రన్స్ పార్క్ కేసీఆర్ చేసిందే, గా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టింది కేసీఆర్ కట్టిందే, అర్బన్ పార్క్ చేసింది కేసీఆర్.
డబుల్ బెడ్రూమ్లు ఆడ కట్టి తయారున్నాయి కేసీఆర్. యాడొక రూపాయి పని ఉన్నదా అమ్మ 2.5 ఏళ్ళల్లో? ఏమన్నా చేసిండ్రా? గా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా కేసీఆర్ గారి టైంలో సగం కడితే దాన్ని అయిపోయింది. ఇగో ఈ రకంగా ఇంకా కాంగ్రెస్ లో కోటేద్దామా? బాగా ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చారు. అరే వాళ్ళు ఏమున్నా ఇక దేవుని పేరు చెప్పి ఓట్లాడుడే తప్ప పనిచేసుడు ఉందా? ఏమన్నా పేదోళ్ళకి ఏమన్నా పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టిండ్రు ఢిల్లీలో. మొన్న 1వ తారీఖు నాడు బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు 0. 8 మంది ఎంపీలను గెలిపిస్తే 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆంధ్రాకేమో మూటలు ఇస్తుండ్రు, తెలంగాణకేమో గుండు 0 పెడుతుండ్రు.